మోదీపై జగన్ అవినీతి ఆరోపణలు మాస్క్ తీసేస్తున్నారా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై జగన్ అవినీతి ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. యోగాంధ్ర నిర్వహణను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వంతో కలిసి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాలని ప్రశంసించారు. కేంద్ర కేబినెట్ సమావేశంలోనూ ప్రత్యేకంగా చెప్పారు. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమంలో అవినీతి జరుగుతుందని జగన్ ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పలు చోట్ల గతంలో జరిగాయి. ఈసారి ఏపీకి ఆ అవకాశం లభించింది. యోగాంధ్ర మొత్తం ఖర్చు 62 కోట్లు అయింది. ఈ 62 కోట్లలోనూ 90% కేంద్ర ఆయుష్ మంత్రిత్వ నుంచి వచ్చాయి. ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర కోసం 10% నిధులను మాత్రమే ఖర్చు చేసింది. ఈ మేర అధికారికంగా జీవో జారీ అయింది. మరి జగన్ చెప్పిన 330 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే కేంద్ర ప్రభుత్వం యోగాంధ్ర నిర్వహణకు 330 కోట్ల రూపాయలు బిల్లులు పెట్టుకొని మోసం చేస్తుందని చెప్పదలుచుకున్నారా అన్న ప్రశ్న వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనపైనే ఇలా 100 కోట్ల ఆరోపణలు చేసే స్థాయికి జగన్ వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే జగన్ నేరుగా కాకుండా మోదీని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారు. జగన్ ఉద్దేశం బీజేపీ నేతలకు స్పష్టంగానే అర్థమవుతుంది. జగన్ మెల్లగా మాస్క్ తీస్తున్నారని ఇప్పుడు పరోక్షంగా, తర్వాత నేరుగా మోదీని జగన్ టార్గెట్ చేస్తారని అనుమానిస్తున్నారు.